వెల్కమ్ టు ఆది టీవీ. ఇప్పుడు మనతో పాటు రాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు తాండా మేఘన గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో ఎందుకు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఇష్టానుసారంగా నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతుంటాడు, ఆమె మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నా. మేడం చెప్పండి మేడం, రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? ఆయన మహిళలకు పెద్దపీట వేస్తున్నా అని కూడా చెప్తున్నాడు. మరి ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది? మహిళలను అభివృద్ధి దశలో నడిపిస్తున్నాం, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను అన్నాడు. మరి ఎంతవరకు మహిళలను అభివృద్ధి చేసినట్లా? ఎంతవరకు నడిపించిండంటే తెలంగాణ ప్రజలు చూస్తుంది. 2500 మాకు రాలేవు, ఏ మహిళకు రాలేదు. తులం బంగారం అన్నారా? ఆయన ఇప్పుడు సీఎంగా ఉన్నప్పటి నుండి 3 సంవత్సరాలు అవుతుంది గద్దెనెక్కి. ఆ గద్దెక్కినప్పటి నుండి ఇప్పటి వరకు తులం బంగారం అయితే ఏ పేదింటి ప్రజలకు రాలేదు. పెన్షన్లు అన్నాడు, ఆ పెన్షన్లు కేసీఆర్ గారు ఇచ్చినవి అవే ఉన్నాయి. దాని మించి ఏం జస్ట్ నోటి మాటలు చెప్పి రాష్ట్రాన్ని నడిపిస్తుండ అంతే తప్పించి దాని మించి ఆయన చేసింది ఏం లేదు. తెలంగాణ ప్రజలకు అభివృద్ధి బాటలో నడిపించింది ఏం లేదు. ఖాళీ మాటలు మాట్లాడుకుంటూ అట్లా కాలక్షేపం చేస్తున్నాడు. ఏమన్నంటే బీఆర్ఎస్, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు అని చెప్పేసి వాళ్ళ చుట్టే మొత్తం ఆయన రాజకీయం నడుస్తుంది. కానీ తెలంగాణ ప్రజల చుట్టూ నడుస్తలేదు, తెలంగాణ పాలన చుట్టూ నడుస్తలేదు, తెలంగాణ అభివృద్ధి చుట్టూ అసలే నడుస్తలేదు. రైట్. మరి రైతులకు కావచ్చు, ఇక్కడ రాష్ట్ర నిరుద్యోగులకు కావచ్చు పెద్దపీట వేసినాము అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అంటే రైతును రాజును చేయడముగా లక్ష్యంగా పెట్టుకున్నామంటున్నాడు. మళ్ళీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం మా ప్రభుత్వ ధ్యేయం అని కూడా ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు మొన్నటికి మొన్న 7,000 పోస్టులు ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ కూడా వేయడం జరిగింది. గతంలో 70,000 పోస్టులను నింపినామని చెప్తున్నాడు. మరి ఎట్లా చూడాలి దీన్ని? ఇది వాస్తవమేనా? నిరుద్యోగులంతా కూడా ఉద్యోగ అవకాశాలు వద్దు అని చెప్పేసి ధర్నాలు ఆందోళన చేస్తున్నారని చెప్తున్నాడు. పిల్లలు నిరుద్యోగులకు మాటిచ్చిండు అశోక్ నగర్లో. రాహుల్ గాంధీ కానీ, మన బల్మూరి వెంకటే కానీ, రేవంత్ రెడ్డి ఆ రోజు ఏమని మాటిచ్చిండు? 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. 2 లక్షలు ఎక్కడ? లెక్కలు రాని ఒక నాలెడ్జ్ లేని సీఎం అని మాకు తెలుసు. కానీ 7,000కు 2 లక్షలకు తేడా ఉంది కదా. అంటే 7,000 ఇచ్చేసి ఇందులోనే చేతులు కడుక్కుందామని చూస్తున్నాడు. పిల్లలు ఊరుకుంటారా? మొన్న చూసినట్టయితే సెంట్రల్లో చూసిరు కదా ఎట్లా ఆయన మోడీ గారు చెప్పనించుక సీనా, మామూలుగా ప్రధానమంత్రి చెప్పనించుక सीना रहेंदो, 100 इंच का सीना रहेंदो. जो सीने में दिल नहीं है, वो दिल में बच्चों के प्रति कोई प्यार नहीं है. तो 56 इंच का सीना होंदो, कौन सा भी सीना होंदो, उखाड़ के फेंक दिए ना बच्चे. అంటే పిల్లలతో స్టూడెంట్తో పెట్టుకుంటే ఎట్లుంటుందో, ధర్మేందర్ ప్రధాన్ అనే ఒక చదువురాని సన్నాసిని ఏ రకంగా విద్యాశాఖ మంత్రిని ఏ రకంగా ఏర్ల నుండి పీకి పడేసిండ్రో గదే మళ్ళీ తెలంగాణలో జరగబోతుంది. ఖచ్చితంగా జరిగిపోతుంది. ఎందుకంటే మన తలకు మాసిన ఒక సన్నాసి, చదువురాని సన్నాసి ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా పిల్లలు ఆ గద్దె దించుతారు కూడా. ఓకే రైట్. మరి ఇది ఇట్లా ఉంటే రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థుల మీద కూడా ఆయన కామెంట్ చేయడం అనేది జరిగింది. మొన్న ఒక టీచర్స్ మీటింగ్లోకి వెళ్ళి అంటే ఏమంటుండంటే, అక్కడ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆయన ఇంటికి చాలామంది వచ్చి చెప్పుకుంటారట, మా కొడుకు ఉద్యోగం లేదు అని చెప్పేసి. ఆయనకు ఏదో అనిపిస్తుందట. కానీ ఇంజనీరింగ్ చదివిర్రు అంటే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకు మినిమం వాళ్ళ ఫామ్ వాళ్ళకి నింపుకోవడానికి వస్తుంది, ఆ ఉద్యోగ అప్లికేషన్ చేసుకోవడానికి రాని వాళ్ళు ఎందరో ఉన్నారు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. మరి దాన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళు క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి అంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అయితే నేను ఏమంటున్నా అంటే, నేను కూడా 2 పిల్లలని కన్న తల్లిని. మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు. మా పిల్లలు కూడా ఇంజనీరింగ్ లక్షలు పెట్టి చదివిపించినాము. ఒక ఏమి ఫామ్ ఫిల్అప్ చేయనీకే రానంత దౌర్భాగ్యం అయితే మా పిల్లలకు లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరేది ఫామ్ ఇచ్చేది? ఇప్పుడు మా పిల్లలకు రాదన్నారు కదా, సరే మేము ఛాలెంజ్, తల్లి ఒక రాజకీయ నాయకురాలులాగా కదా, ఒక తల్లిగా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇగో ఇది పేపరు, పెన్ను. ఎందుకంటే మీకు అంత కూడా నాలెడ్జ్, పేపరు అనేది పెన్ను అనేది నాలెడ్జ్ ఉండదు. ఇవి 2 మీకు ఇస్తా. ఈ దాంట్లో కేవలం ఏమొద్దు, ఫామ్ ఫిలప్ చేసుడు పక్కన పెట్టండి. మీరు మీ ఏదైతే చీఫ్ మినిస్టర్ కాదు, చీఫ్ మినిస్టర్. ఎందుకంటే ఈ 3 ఏళ్ళ నుండి అతి
మేము చూడని అంత చీఫ్ మినిస్టర్ని చూస్తున్నాం. ఇంకా చీఫ్ మినిస్టర్ అన్న ఒక ఫుల్ ఫామ్ మీరు ఈ తెల్ల ఫామ్లో నింపి మాకు ఇవ్వండి, అప్పుడు మేము మీకు జవాబిస్తాం మా పిల్లలు. ఎందుకంటే నోటికొచ్చిన మాటలు నోటికొచ్చిన చాతలు చేస్తున్నాడు ఈయన ఇష్టార్ రకంగా మాట్లాడుతున్నాడు. లక్షలు పెట్టి మా పిల్లలని ఈ స్కూల్లో చదివితే బాగుంటుంది, ఈ కాలేజ్లో చదివితే బాగుంటుందని మా పిల్లలని మేము ఎంత కష్టపడ్డా కానీ మా పిల్లలకు తెలియకుండా మేము ఒక పూట తిని ఒక పూట తినకుండా మా కడుపు కట్టుకొని మరి మేము మా పిల్లలని చదివిపిస్తే ఇవాళ మా పిల్లలని ఫామ్ ఫిలప్ చేయనికే రాదు అనే అసలు సన్నాసి నీకేమొస్తుందిరా నాయన, నువ్వెంతవరకు చదువుకున్నావు? నీలాగా ఓటుకు నోటు కేసుల దొంగలు ఆర్వాళ్ళు వాళ్ళు బ్యాగులు మోసి చెప్పులు మోసి పదవుల కోసం పాకలాడోడు కాదు. ఏం ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఫామ్ ఫిలప్ చేయనికే రాదు అని అంటే నీ అంటే అడ్డదారులలో పోయే నువ్వే ఈ మాటలు మాట్లాడుతుంటే అంటే మా పిల్లలకు రాదు అని అంటున్నావు. మేము ఇచ్చే పేపర్ తెల్ల పేపర్లో కేవలం నువ్వు ఇప్పుడు అనుభవించే పదవి, నీకు ఎన్ని మినిస్టర్లు అయితే ఉన్నాయో ఆ మినిస్టర్లు చీఫ్ మినిస్టర్ ఒకటి, నువ్వు ఇప్పుడు మున్సిపల్ శాఖ మినిస్టరు నువ్వే, ఎడ్యుకేషన్ నువ్వే, హోమ్ మినిస్టర్ నువ్వే. హోమ్ మినిస్టర్ ఫుల్ ఫామ్ రాయి, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫుల్ ఫామ్ రాయి, నువ్వు నీ చీఫ్ మినిస్టర్ ఫుల్ ఫామ్ రాయి, తర్వాత మాట్లాడు. మా పిల్లల మాట్లాడే అంత అసలు నువ్వెంత నీ బతుకెంత? మా పిల్లల డైపర్ తూడ్చి పడేసినంత కాదు నీ బతుకు. నువ్వా మా పిల్లలకు పేరు పెట్టేది? ఏం మాట్లాడుతున్నావు బిడ్డ? ఇంకొకసారి పిల్లల జోలికి వస్తే మాత్రం మరి పేరెంట్స్, ఇప్పుడు స్టూడెంట్స్ కాదు పేరెంట్స్గా మేము బరిలోకి దిగినాం అనుకో, బరిగే పట్టుకొని దోమతాం నువ్వు దిగేదాకా. మీరే చెప్తారట కదా, పేరెంట్స్ చెప్తారట కదా, మా పిల్లలు పెద్ద చదువు చదివారు అని వాళ్ళకు ఉద్యోగం లేదు అని ఆనందపడుతున్నారు. కానీ మీ పిల్లలకు చదివే రాదు, మీ పిల్లలకు ఎలాంటి అలా నైపుణ్యం లేదు, నాణ్యత లేదు, స్కిల్ కూడా లేదు అని చెప్పి చెప్తున్నాడు ఆయన. మళ్ళీ స్కిల్ గిట్లా లేదు అని అంటే ఈ కాలేజ్లు ఎందుకు, స్కూల్స్ ఎందుకు? ఇప్పుడు స్కూల్స్కే కానీ విద్యాశాఖ మంత్రిగా ఆయన చూసిండేమో మరి. విద్యాశాఖ మంత్రి 3 ఏళ్లలో ఏమంత విద్య నేర్పించిండు, ఎన్ని స్కూళ్ళు పోయిండినా, ఎన్ని కాలేజ్లు అటెండ్ చేసిండు, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజ్లు అటెండ్ చేసిండు. మళ్ళీ లక్షలలో ఫీజులు కడుతున్నాం కదా, మేము ఎందుకు కడుతున్నాము? ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది కదా, మళ్ళీ నువ్వు 3 సంవత్సరాల నుండి నువ్వెందుకున్నావు సన్నాసివి, ఎడ్యుకేషన్ మినిస్టర్వి? మళ్ళీ నీ చేతిలో ఉన్నది కదా, మా పిల్లలకి ఏం రాదు అన్నప్పుడు నువ్వు విజిట్ చేయొచ్చు కదా అన్ని. ఇప్పుడు ఇంజనీరింగ్ చదువు అనేది నువ్వు తీసేయచ్చు కదా, నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్గా నువ్వు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్వా, నీ చేతిలో అన్నీ ఉన్నాయి, నువ్వు పర్మిషన్లు ఇస్తున్నావా, మళ్ళీ నువ్వు ఈ మాటలు అంటే మేము ఏమనుకుంటారు అసలు? అంటే తల్లిదండ్రులు ఇంత కష్టపడి మేము చదివిపిస్తుంటే చేస్తుంటే మా పిల్లలకి ఏం రాదు అని అంటారు. ముందు నీ బతుకుని చూసుకో. అప్పుడు ఒక ముచ్చట ఉంది బ్రదర్, మాయల ఫకీర్ వచ్చి మాయమాటలు చెప్పి అన్ని మాయం చేసుకొని పోతుండే. గట్ల వచ్చిండు 5 ఏండ్ల కోసము ఖచ్చితంగా మాయమాటలు చెప్పి గారడి అంటారు కదా, ఆ గారడి చేసి మనుషులకు అంతా ఇట్లా మబ్బులల్లో చూపించుకొని తెలంగాణ ప్రజల సొమ్ము దోసుకొని పోతున్నాడు. అంతే తప్పించి ఆయన ఏందంటే ఆ పూటకు మాట్లాడాలి, మీడియా ముందు ఏం మాట్లాడాలో తెలివి తక్కువడు. ఆ మాయ మాటలు చెప్పి మాయల ఫకీర్ మాటలు మాట్లాడుతున్నాడు అన్ని. రైట్, మీరేమో 5 సంవత్సరాలకు వెళ్ళిపోతాడని మీరు అంటున్నారు, ఇంకో టర్మ్ కూడా నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. 117 గెలవబోతున్నా అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీనే నామరూపాలు లేకుండా చేస్తాం, కేసీఆర్ అనుచరులను, కేసీఆర్ బంధువులను ఎవరిని కూడా గెలవనియను అని చెప్పేసి ఇక్కడ ఆయన సవాల్ చేస్తున్నాడు. ఇక్కడ వచ్చేది కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ సమాధి మీద కూడా కాంగ్రెస్ జెండా ఎగరబోతున్నది, కార్యకర్తలు ఎగరేస్తారని చెప్పేసి కూడా గతంలో మాట్లాడాడు. బిడ్డ ఖబర్దార్, ఇంకొకసారి కేసీఆర్ సమాధి గిమాది అన్నావనుకో పాతాళంలో తొక్కేస్తాం. ఏమనుకుంటున్నావు? నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావా? ఇంకొక ముచ్చట, ఈయన మాటలు చెప్తున్నాడు కదా, మళ్ళసారి రానీయమ్మిల నువ్వోవడివి, నీ అయ్య జాగిరా తెలంగాణ. నువ్వు నిజంగా శాతనైతే 10 మంది ఎమ్మెల్యే సన్నాసగాన్లను నిలబెట్టు, ఒక్క కాన్సెన్సీలో ఎలక్షన్ బరిలోకి రా. ఇప్పటికీ ఇప్పుడు 10 మంది కాంగ్రెస్లో చేరిండ్రన్న వాస్తవము సత్యము, జగమెరిగిన సత్యం అందరికీ తెలుసు. అంతేందండి, పక్కకే ఉన్న మా కాన్సెన్సీ ఖైరతాబాద్ కాన్సెన్సీ. నాగేందర్ గారు ఏ పార్టీలో ఉన్నారు? నాగేందర్ గారు బీఆర్ఎస్ బీ ఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచిండు 23లో. గెలిచినాక ఒక వారం రోజులు కూడా కాలే వెళ్ళిపోయిండు. సరే, ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పోతుంది, ఆయన తత్వం అది. ఎందుకంటే ఆయన ఆస్తులు ఉన్నాయి, ఆయన ఆస్తులు కాపాడుకోవాలి, ఆయన ఒక ఉనికిడి కాపాడుకోవాలని తిరుగుతుంటాడు. మొన్ననే మీరు ఒక స్టేట్మెంట్ చూసిరు కదా, సునామీ. కేసీఆర్ అంటే
సునామీ అని ఎవరు చెప్పారు? మీరేమో మీ పార్టీలో కలిసినా కానీ ఇంకా మా దగ్గర కాదు బీఆర్ఎస్లోనే ఉన్నాడు అని మీరు చెప్తారు, మీ గడ్డం ప్రసాద్ స్పీకర్ గారు చెప్తారు. అంటే అట్లా చెప్పుకొని కూడా చేతగాని ఒక గట్స్ లేని వాళ్ళు మీరు కూడా నా సన్నాసులు మాట్లాడేది. అంటే ఎవ్వరొద్దు, కేవలం ఖైరతాబాద్లో బై ఎలక్షన్స్ పెట్టి చూపియమను, గెలిచినప్పుడు మాట్లాడమనను. ఏవో నీటి మీన బుడుగలు ఏదో ఆ మబ్బులల్లా పెద్ద రాజమహల్ కట్టే అది కాదు. నిజంగా నువ్వు నేను సీఎం, నిన్ను సీఎం అని అయితే ఎవరు అనుకుంటలేరు. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా నెత్తి కొట్టుకున్న పరిస్థితి ఉంది. మురళీ సార్ చూసిరు కదా, ఆయనకు ఇంకా పదవి కాలం ఉన్నాక కూడా ఆయన రిటైర్మెంట్ తీసుకుంటే, అంటే ఒక చిన్న మాట ఒక నాలెడ్జ్ ఉన్నోళ్ళు కూడా ఆయనతోటి మాట్లాడలేకపోతారు. ఇంకొక ముచ్చట ఏంటంటే, మీరు ఇంతకు ముందుకు ఏదో గూగుల్ మీట్ నడిచేటప్పుడు ఒక లేడీ ఐఏఎస్ ఆఫీసరు, ఆమె లక్షలు పోసి సంపాదించిన పదవి ఐఏఎస్ ఆఫీసరు. ఈయన పైసలు పోసి మూటలు ఢిల్లీకి కట్టుకొని కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకులను దొక్కి అడ్డగోలుగా సంపాదించుకున్న సీఎం పదవి ఈయనది. ఇటువంటి ఆయన ఆమె ఏమని ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే, ఎందుకు మీకు తెలుగు రాదా అని ఎంత సింపుల్గా అన్నాడు. అంటే నీ లెక్క అనుకుంటున్నావా? అందరూ శాతగానోళ్ళు, చదువు రాను, లక్షలు పెట్టి చదువుకున్న వాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్లు. అర్థమవుతుందా? ముందు వాళ్ళతోటి ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలి అది నేర్చుకో. నువ్వు ఏదో 34 వరకు, 34 కాదు కదా, 3 రోజులు కూడా ఉండవు. ఇవన్నీ పక్కన పెడితే నువ్వు నీ కొడంగల్కి నడవు, రాజీనామా చేయి. నీకు గట్స్ ఉంది కదా, కొడంగల్కి నడువు. కొడంగల్లో మళ్ళీ బై ఎలక్షన్స్ పెట్టుకో, రాజీనామా చేయి, మళ్ళీ ఎలక్షన్లు పెట్టు. సీఎం కాదు కదా నువ్వు, కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవవు. అది 100%. ఇప్పుడు మీరు మొన్ననే చూసిరు హైడ్రా అని పెద్ద అడ్జెషన్ ఏమైంది? తీరా చూస్తే జడ్జి ఏమన్నాడు? పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయ్యింది. తెలంగాణ పోలీసు హోమ్ మినిస్టర్ ఎవరైతేనో ఈ సన్నాసే కదా ఫెయిల్ అయ్యింది. అందుకని చెప్పేసి నేను మిలిటరీని దించుతా, ఆర్మీని దించుతా అని అన్నాడు. ఒక జడ్జి ఆ మాట అన్నాడంటే ఎంత షేమ్లెస్. ఇప్పుడు హోమ్ మినిస్టర్గా అసలు నువ్వు పనికిరాను అని కానీ డిక్లేర్ అయింది. ఇప్పుడు మీరు 117 అన్నది లాస్ట్ టైం నేను మీతో చెప్పిన 117 ఖచ్చితంగా ఆయన బిరుదు, అది ఆయనకే ఇస్తాం మేము ఖచ్చితంగా. ఖైదీ నెంబర్ 117 ఆయనకే, అది మళ్ళీ ఎవరికి పోదు, అది ఖచ్చితం ఆయన బిరుదు ఆయనకే ఇస్తాం. తెలంగాణలో మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం. మా బాపు కేసీఆర్ గారు పదవి మీద కూర్చుంటాడు, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయంగానే ఇమీడియట్లీ నెక్స్ట్ డే నీకు చెర్లపల్లిలో 117 ఖాయం. అంటే కుటిలమైన రాజకీయాల, అంటే అది కుట్రపూరిత రాజకీయాలు చేయబోతుందా బీఆర్ఎస్ పార్టీ? కుట్రపూర్తి ఏ రోజు చేయలేదు. ఇప్పుడు జరిగేది కుట్రపూర్తి. మీరు చూసినట్టయితే ప్రతి స్టేజ్ మీద కేసీఆర్ గారు సాగు కోరుకుంటాడు, ప్రతి ఒక స్పీచ్లో కేసీఆర్ గారు సాగు కోరుకుంటాడు. ఇటువంటి నాయకుడు మనల్ని పాలించేది? పదవులు అన్ని పక్కన పెట్టండి, మీరు చెప్పండి సార్. ఏ రోజైనా ఏ సీఎం అయినా, కాంగ్రెస్లో కూడా చాలా మంది సీఎంలు ఉండే, ఈవెన్ కిరణ్ కుమార్ గారు కూడా ఉండే, కానీ ఏ రోజు ఈయన లాంటి పాలన మాత్రం చేయలేదు. ఖచ్చితంగా ప్రజల కోసమే ఏ పార్టీ అయినా ప్రజల కోసం మాట్లాడినాం, ప్రజల కోసమే పోట్లాడినాం. కానీ ఎంతసేపు 24 గంటలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అని మాట్లాడుతుంటారు. కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి. ఏ సభ ఈయనది నడిచింది కేసీఆర్ గారి పేరు ఎత్తకుండా? ఏ సభలో ఈయన మాట్లాడిండు కేసీఆర్ గారి పేరు ఎత్తకుండా? కేసీఆర్ గారి పేరు లేనిది సభ స్టార్ట్ కాదు, కేసీఆర్ గారి పేరు లేనిది సభ ముగించుకోడు. అంటే కేవలము బీఆర్ఎస్ పార్టీ చుట్టూ బీఆర్ఎస్ నాయకులని జైల్లో పెట్టాలా, కేసీఆర్ గారిని బొందబెట్టాలి, ఇవే మాటల తప్ప నువ్వు తెలంగాణకు 3 సంవత్సరాలలో నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏముంది, 420 హామీలు ఏముంది, దాని గురించి మాట్లాడు రాదు. డెవలప్మెంట్ కోసం మాట్లాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని ల్యాండ్లు అయితే పోయినాయి, ఇప్పుడు అవి పల్లీలు బఠానాలాగా అమ్ముకోనికే రెడీ అయినాడు. రైట్, మీరు హైడ్రా గురించి మాట్లాడవలసి వస్తుంది. హైడ్రా అనేది ఆల్రెడీ రంగనాథను హైకోర్టు ఆయన పైన మండిపడ్డప్పటికి కూడా మళ్ళీ కూడా హైడ్రా మళ్ళీ తీసుకోవడం జరిగింది. మళ్ళీ కూడా ఇక్కడ గాజుల రామారంలో మొన్నటికి కూడా పేద ఇండ్లు కూల్చేయడం అనేది జరిగింది హైడ్రా. అంటే ఇది ఎప్పుడు కొనసాగుతుందా? నిరంతరం ఏం లేదండి. 2 సంవత్సరాలు ఆయన ఆట సాగేవి. ఆయన అనుకుంటుండొచ్చు నాది జీవితాంతం నేనే. ఇక ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ములకు తెలంగాణ భూములను అప్పచెప్పిండు, వాళ్ళ అన్నదమ్ముల రాజ్యం నడుస్తుంది. ఈయన సీఎం,
వాళ్ళు మొత్తం దోపిడీ రాజ్యం. అంటే ఇవన్నీ దోసుకొని ఇంకోటి ఒక స్కీమ్ పెట్టిండు 6 లక్షలు కట్టాలని. ఎందుకు కడతాం? ఎందుకు మాకు కట్టాల్సిన అవసరం ఏముంది? మొదటి విడతల్ని హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి 1,00,000 ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వబోతుంది రాష్ట్ర సర్కార్. ఆ 1,00,000 ఇండ్లు మాకియాలా కానీ మేము 6 లక్షలు ఇచ్చినాక ఇచ్చుడేంది సార్ అది? అంటే 2 ఏళ్ళ మీరు ఈ క్లారిటీ మంచి వినండి. ఇప్పుడు 10,000 కట్టమని అంటుండు, పార్ట్ పేమెంట్ కట్టమంటుండు. ఈ 2 ఏళ్ళల్లో ఈయన ఉంటాడా ఊడతాడా అనేది, ఈ 2 సంవత్సరాలల్లో కూడా ఏదైతే కాంగ్రెస్ పాలన ఉంది, ఈయన సీటు మీద కూర్చున్నాడంటే ముండ్ల కంప మీద కూర్చున్నట్టే కూర్చున్నాడు. ఎప్పుడు ఆయనను దించి వేరేలోని కూర్చునబెడతారో తెలియదు. కాంగ్రెస్ అది వస్తున్న ఆచారం వాళ్ళది. ఇప్పుడు మేము కట్టిన పైసలు 2 సంవత్సరాల తర్వాత అయితే ఈయన బోరియా బిస్తర్ చదువుకొని వెళ్ళిపోవాల్సిందే, ఖచ్చితంగా 117కు పోవాల్సిందే, హోమ్కి వెళ్ళాల్సిందే. అటువంటోడు అంటే ఇప్పుడు ఏవీ లేవు దిక్కు, ఏడ దోసుకుందామంటే అన్నదమ్ములు దోసుకుంటారు. అది ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ని దోసుకోవాలి, పబ్లిక్ కట్టిన పైసలన్నీ తీసుకొని ఢిల్లీకి మోసుకుపోవాలి. ఈ 2 ఏళ్ళు నేను రాజ్యం వెళ్ళాలనుకుంటున్నాను. అందులో ఎవరికి బెనిఫిట్ అండి? ఇప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు పేద ప్రజలను గుర్తించి సింగిల్ బెడ్రూమ్ కాకుండా డబుల్ బెడ్రూమ్ ఉండాలా, ప్రతి పేదోడికి ఇల్లు ఉండాలా అని చెప్పేసి ఆయన ఒక గొప్ప మనసును చాటుకొని డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టించిండు. ఈయన 6 లక్షలు ఇవ్వండి 10 లక్షలు ఇవ్వండి అంటే ఇప్పుడు ఆ పూటకు లేనివాడు ఏడికెళ్ళి తెచ్చిస్తాడు? అంటే ఇవన్నీ డబ్బులన్నీ తీసుకొని ఢిల్లీకి మకం మార్చాలా, ఈయన కొన్ని జోబులు వేసుకోవాలన్న ఒక దాంతో స్కీమ్ తోటే ఈయన ఈ స్కీమ్ పెట్టిండు. కానీ ఈ స్కీములు ఏం నడవై ఈ 2 ఏళ్ళే ఈయన రాక్షస పాలన నడిచేది. కానీ దాని తర్వాత ఖచ్చితంగా ఈయనను తరిమి కొట్టడం మాత్రం ఖాయం. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ 2 ఏళ్ళల్లో ఏమన్నా అభివృద్ధి చేసేది ఉంది? తెలంగాణ గురించి మాట్లాడాలి, తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడాలి, మీరిచ్చిన గ్యారంటీల కోసం కాదు అని గిట్లా బాపు కేసీఆర్ గారిని బొందబెడతా సమాధి మీద అద్ది ఇది అని మాట్లాడినాం అనుకోండి, ఖచ్చితంగా మీ ఇల్లును ముట్టడిస్తాము. 45 జూబ్లీహిల్స్ 45లో మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని బొందబెట్టడం అయితే ఖాయం మేము. రైట్. మరి ఇక్కడ నిన్న మనం చూసినట్లయితే బాగా సంచలనమైన వార్తలు కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో జరగడం జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు ఆయన క్షుద్ర పూజలు చేయిస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? పేర్లు కూడా చెప్తాను. అంటే ఇక్కడ వర్షాలు పడకుండా కావాలని ప్రభుత్వం అధికారం మా పార్టీ రావాలని చెప్పేసి చేస్తున్నాడు హరీష్ రావు అని చెప్పేసి కూడా ఇక్కడ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నేను నవ్వొస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వొస్తుంది. ఇటువంటి ఈ జనరేషన్లో కూడా, ఇంత మోడర్న్ జనరేషన్లో కూడా వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. ఇటువంటి జనరేషన్లో ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుతున్న పనికి మాలిన అద్దంకి దయాకర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలంగాణ బిడ్డ కాదు, ఖచ్చితంగా మీరు రాజమండ్రి బిడ్డ. మీ రాజమండ్రి స్టోరీ మొత్తం మాకు తెలుసు. కానీ రాజమండ్రి బిడ్డ మీరు, అమెరికా ఓనికి మీరు వేసిన ఎత్తులు పై ఎత్తులు అన్నీ తెలుసు సార్, ఎందుకు మాట్లాడుతున్నారు? కానీ ఇంకో అసలు మీరు చదువుకున్నోళ్ళ లేక సంస్కారహీనులు అనేది తెలుస్తుంది. ఒక్కైననే ఉన్నాడు రా నాయన సీఎంగా, మాకు చదువురాని సన్నాసి తెలివి తక్కువ ఉన్నవాడు అని అంటే అందులో ఈ దండుపాలెం బ్యాచ్ కూడా జమ అయింది. దయాకర్ గారు అసలు ఎవరన్నా శుద్ర పూజలు ఫ్యామిలీని ఇంకోటి అది కూడా ఒక మంచి వ్యక్తి, ఒక లాస్ట్ 2 సంవత్సరాలు ఒక మినిస్ట్రీ చేసిండు, ఒక ఎమ్మెల్యే, ఒక సిద్దిపేటల దేవుడికి లాగా కొలుస్తారు. అసలు నిజంగా చెప్తున్నాను కదా, వీళ్ళకు అననికే నాకు మాటలు కూడా నవ్వొస్తుంది. కానీ దయాకర్కు సిగ్గు శరం ఏం లేదు. ఎందుకు అనంటే ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి కాదు అద్దంకి దయాకర్. కేవలం భజన చేస్తే, రేవంత్ రెడ్డి భజన చేస్తేనే ఆ పోస్టు ఎమ్మెల్సీ పోస్ట్ వచ్చింది. ఏ ప్రజలు ఎన్నుకున్నారైనా, ఏ ప్రజల మధ్యలో పోయి ప్రజల సమస్యలు తీర్చిండినా, ఏ ప్రజలకు దగ్గర అయ్యిండు అంటే ఈ భజన చేస్తుంటే ఈ పదవి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఏమన్నా కావాలి అని అంటే ఖచ్చితంగా ఈ 2 ఏళ్ళు కూడా భజన చేస్తేనే నాకు పదవులు వస్తాయి అన్న భజన చేస్తున్నాయన. ఇంకోటి మహేష్ అన్న, ఎందుకన్నా నువ్వు అనవసరంగా, నువ్వు మంచి ఒక వ్యక్తిగతంగా మంచి పేరు ఉంది, ఇంకా పేరుని పాడు చేసుకోకు. ముందు ఒక్క ముచ్చట, నువ్వు పిసిసి అధ్యక్షుడివి, బీసీ బిడ్డవు, అసలు నీకు న్యాయం జరుగుతుందో? మీరు బీసీ బిడ్డలకు ఎట్లనన్నా అన్యాయం జరుగుతుందన్న సంగతి మాకు తెలుసు. మీరు బీసీ బిడ్డగా మీకు న్యాయం జరుగుతుందా? నిన్ననే అండి ఏడా
మన ఈడ సెక్రటరేట్ దగ్గర అమ్మవారి గుడి ఉంది. అమ్మవారి గుడి కేసీఆర్ గారి హయాంలో, కేసీఆర్ గారు కట్టించిన హయాంలో మీరు ఇప్పుడు పోయి కావాల్చుకుంటే చూడండి, ఆడ బ్యానర్లు వేస్తే అందరు ఫోటోస్ వేసిరు, మీ ఫోటో లేదు. ముందు గాడ మీరు చూసుకోండి. మీరు ఏడ లేకుండా మిమ్మల్ని ఎక్కడనో చెత్తబుట్టెలా పడేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మీరు కూడా ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే అందరిని తీసుకెళ్ళి షాకులు ఇప్పిస్తారు. ఎర్రగడ్డ హాస్పిటల్లో ఏం పిచ్చి మాటలు మాట్లాడుతారు, పిచ్చి తెలివి లేని మాటలు. నిజంగా చెప్తున్నా, ఇటువంటి సమాజంలో ఇటువంటి తెలివి తక్కువ హీనులు అసలు నిజంగా వీళ్ళకు పాత కాలములు కూడా మా అమ్మమ్మలే కానీ ముసలమ్మలు ఉంటారు, వాళ్ళు కూడా ఇప్పుడు ఈ మాటలు మర్చిపోయారు. ఒకప్పుడు ఉండేనేమో మన అమ్మమ్మల కాలంలో, కానీ మా నాన్నలు మేము అప్పుడు కూడా ఇటువంటి పిచ్చి మాటలు లేవు. అంటే వీళ్ళు ఏంది అంటే కేవలము డైవర్ట్ చేయాలా పాలిటిక్స్. ప్రజలు గొంతెత్తొద్దు, ప్రజలు ఎక్కడ మాట్లాడొద్దు. ఎందుకంటే మీరు చూసినట్టయితే రేవంత్ రెడ్డి ఏదో నోటికి వచ్చిన మాటలు మాట్లాడతాడు, మాయల ఫకీరు. ఆ మాయల ఫకీర్ మాటలు అన్నీ దాపెట్టడానికే ఈ అద్దంకి దయాకర్, ఆ శ్యామ్ సుందర, ఆ సుందరు, ఆ సుందర్ ఒక్కోడు మోహన్ రావు రెడ్డి, రెడ్డి అంటారు రెడ్డి. ఆ రెడ్డి ఒక ఏమన్నా అంటే మాట్లాడతాడు. తెలివి లేని సన్నాస దద్దమ్ములారా, ఆయనకే తెలివి లేదంటే మీకు అసలే తెలివి లేదు. కొంచెమన్నా తెలివి, కొంచెమన్నా ఆవగింజంత తెలివిగా మాట్లాడండి. సమాజంలో బతుకుతారు. మీ పిల్లలు ఉన్నారా, మీ పిల్లలను అడగండి ఏంది సొసైటీ అంటే ఏంది, సొసైటీలో ఏం మాట్లాడాలని. శుద్ర పూజలు ఎవరన్నా నవ్వుతారండి. అసలు హాట్ టాపిక్ కాదు. అసలు వీళ్ళకి అననికి సిగ్గు లేదా అంటున్నారు అందరు. అదే తిరుపతి పోతేనేమో హరీష్ రావు ఏ ఇప్పుడు యాదగిరి గుట్టనే కావచ్చు, తిరుపతి కావచ్చు, ఆయన పోయిన దగ్గర తిరుపతిలో పోయినా కానీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు, మీడియా వాళ్ళతో మాట్లాడతాడు. మరి ఆ టెంపుల్ పోతే ఎందుకు మాట్లాడలేడు? అక్కడ ఏం మొక్కున్నాడు? ఏమి నాశనం కావాలని చెప్పేసి వర్షాలు రావద్దని మొక్కున్నాడా, లేకుంటే మా పార్టీ అధికారంలో రావాలని మొక్కుకుండా దానిపైన వివరణ కావాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు చేయిస్తున్నాడు ఈయన ఈ సూత్ర పూజలు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ తోటి పోయిండు. ఇప్పుడు ప్రతి నువ్వేమో ఒంటింట్లో కూర్చొని నీ మన్మన్ కోసం మెస్సిన్ తీసుకొచ్చి 200 కోట్లు కొల్లగొట్టినా నిన్నెవడు అడగొద్దు. నువ్వు నీ మన్మన్ కోసము మొత్తం పాలన పక్కన పెట్టేసి పొయ్యింట్లో కూర్చొని నువ్వు పూరీలు బెలాన్స్తే కూడా నిన్ను ఏమనొద్దు. అదే అంటే నువ్వు ఫ్యామిలీకి టైం ఇచ్చినట్టు నీ చెంచగాన్లందరూ ఎంత బిజీ ఉన్నా కానీ ఎంత బిజీ ఉన్నా ఒక సీఎం మన్మడి కోసం పూరీలు చేసిండు అంటే తింపుతాడు కదా పూరీలు. రౌండ్ ఎట్లా దింపాలి, రాష్ట్రాన్ని అట్లా దింపాలని నీది ఒక మంచి స్టేట్మెంట్ వస్తుంది. మళ్ళీ అదే హరీష్ అన్న ఫ్యామిలీని తీసుకొని పోయిండు. మీడియా స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఫ్యామిలీతో స్పెండ్ చేసిండు. ఇంకో ముచ్చట, ఒకవేళ మొక్కేది ఉంటే ఖచ్చితంగా వర్షాలు రావాలని మొక్కుతాము. తెలంగాణ రాష్ట్రాన్ని ఇటువంటి రాక్షసు నుండి కాపాడమని మొక్కిండొచ్చు నాకు తెలిసి. ఇంకోటి, తొందరగా ఎలక్షన్లు వచ్చి ఇటువంటి రాక్షసుడు దళిద్రుడు దిగిపోవాలని మొక్కుతాం. కానీ క్షుద్ర పూజలు వానవడద్దు అంటే వాన వాడతలేదు, ఇది వాడొద్దు అది వాడొద్దు అని అంత శక్తి ఉంటుందా అండి? అట్లాంటి మొక్కులు మొక్కితే దేవుడు కూడా తీరుస్తాడా? అంటే వీళ్ళు మాట్లాడితే క్షుద్ర పూజలు అంటారు. అంటే నాకు తెలిసి ఏం అనిపిస్తుందంటే ఈ కాంగ్రెస్ దయాకరు, మన మహేష్ అన్న, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ పార్టీ మొత్తం రాలేదు, కేవలం ఊర్లల్లో వచ్చింది. అంటే క్షుద్ర పూజలు పాపము ఊరి ప్రజల మీద క్షుద్ర పూజలు చేసి అన్ని బీఆర్ఎస్కు ఓట్లు పడ్డా మేమే గెలవాలని చెప్పేసి సగం గెలిచిన వాళ్ళు మొత్తం గెలవాలి. మాట్లాడితే 4 కోట్ల ప్రజలు మమ్మల్ని 4 కోట్లు అస్సలు ఎన్నుకోలే. అంటే ఒక 50-60 వేలు గెలిపించిండొచ్చు. మిగతా అన్నీ అవి బీఆర్ఎస్వే. కానీ మీరు చేసిరన్న భానుమతి అవి అఘోర పూజలు గిట్లా చేసిరేమో. ఎందుకంటే మన రాష్ట్రానికి పట్టి పీడిస్తున్న అఘోరుడు మన రాష్ట్ర సీఎం. అసొంటి అఘోరుడు చేసిండొచ్చు. ఇక అది అంటే ఈయన ఏ తప్పు చేసినా తొందరగా దొరికే అంత టాలెంట్ గల్లోడు కదా. అందుకని చెప్పేసి నేనేడ పట్టుడు పోతా అని హరీష్ అన్న మీదికి అది చేస్తుంది. కానీ మీరెంత చేసినా హరీష్ అన్న ఒక తుఫాను. ఆ తుఫాన్ని ఆపడం మీ వంతుగా, మీ తరం కాదు, మీ అయ్యల తరం కాదు. ఆ తుఫాన్ అనేది ప్రజల మధ్యలో ఎంత మంచోడో అనేది ప్రతి ఒక్కరికి తెలుసు.
హరీష్ అన్న గురించి మీరు మాట్లాడే ముందు మీ స్థాయి ఏందో చూసుకొని మాట్లాడారు. రైట్, మీరేమో ఇట్లా రేవంత్ రెడ్డి ఏమో టైం పాస్ చేస్తున్నాడు రాజకీయాలతోటి, ఏదో అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తలేడని మీరు చెప్తుంటే, ఆయన దాదాపుగా 18 గంటలు కష్టపడుతున్న నిద్రలేని రాత్రులు ఉంటున్నాయి. అసలు రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, రాష్ట్ర ప్రజలకు ఏం కావాల్సి ఉంటుంది, ఎట్లా అభివృద్ధి చేయాలన్న ఆలోచనే ఉంటుంది నాకు అని చెప్పేసి ఆయన చెప్తుంటాడు. మీరేమో ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అవునా, నేను అన్నమా piece of chicken. So what should I do with that chicken? So I can transfer to my Ramakrishna Rao. వాట్ కెన్ ఐ డూ? 24 hours చికెనే తింటా, మట్టనే వద్దు, చికెనే కావాలి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. 24 గంటలు వారంలో 24 గంటలు, మామూలు 24 గంటలు ఒక్కో రోజులో అంటలేడు ఆయన. వారంలో 24 గంటలు చికెనే తింటా, మటన్ తినక నేను చికెన్ తింటా అని చెప్పేసి ఆయన స్టేట్మెంటే ఇచ్చింది. ఇంతకుముందు కూడా ఆయననే అన్నాడు, ఏమని, నేను 18 గంటలు పనిచేస్తాను. మళ్ళీ అంటే నువ్వు జోబులో పెట్టుకుంటావా ప్లేటు, మీ బాడీ గట్లు ఎంబడి పెట్టుకొని టిఫిన్లో తీసుకొని వస్తారా? అంటే తినుకుంటేనే నువ్వు అన్నీ ఆలోచిస్తుంటావా? అంటే నీ మాట మీద నీకే పట్టు లేదు, నీ మాట మీద నీకే ఒక నిలకడ లేదు. నువ్వు ఒక మాట మీద నిలబడి మాట్లాడనోడివి నువ్వెట్లా సీఎం అయినా? అయ్యి అంటారు కదా, పప్పుగానే ఎన్నుకున్నాడు అన్నట్టు. రేవంత్ రెడ్డి మన రాహుల్ గాంధీని అందరు పప్పు అంటారు. అంటే ఇన్ని రోజులు మేము అనలేము, ఎందుకంటే గాంధీ ఫ్యామిలీ మీద చాలా అభిమానం ఉన్నదాన్ని నేను అనలేదు. కానీ రాहुल गांधी जी आप एक गलती करे, इसको चुन के क्यों बोलते हो, पूरा राष्ट्र को बर्बाद कर रहा वो एक है. और आपके कांग्रेस को कभी भी नहीं आए सर का पूरा कफन में बांध के वो एक 100 किलोमीटर पार फेंक दे रहा इनो. ज़रा देख के एक गिड्ढे से बच के रहो. आपका कंपलसरी आपका जो कांग्रेस पार्टी नामो निशान मिटाने में तुलवा है ये आदमी, बीजेपी से हाथ मिला के. ఓకే, రైట్. మరి ఇది ఇట్లా ఉంటే ఆమె వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కూడా కాలువ సుజాత కూడా అవాక్ షవాకులు వేలుస్తున్నది. మీ నాయకులను అంటే హరీష్ రావును కావచ్చు, కేటీఆర్ను టార్గెట్ చేస్తుంటూ ఆమె మాట్లాడుతూ ఉంటుంది. మరి దానికి ఏం చెప్పదలుచుకుంటుంది? అది చివరిగా చెప్పండి. అదొక్క మురికి మూసి మురికి, దాన్ని మూసి మురికిలో ముంచి కొట్టాలి. ఖచ్చితంగా కొట్టే రోజులు వస్తే కొడతాను కూడా. ఏం మాటలు, ఒక ఆడదాన్ని మర్చిపోయి వైశ్య చైర్మన్, అది చైర్మన్ వైశ్య పక్కన పెట్టాను కులాన్ని, నువ్వు చైర్మన్, ఒక చైర్మన్ అన్న కామన్ సెన్స్ లేదు. ఇప్పుడు మన ఆ పార్టీలో ఉన్నారు, ఆ లేడీస్ ఉన్నారు, ఎవరన్నా మాట్లాడతారా అండి ఇట్లా గలీజ్గా? ఆమె ఏమన్నా రండగాన్లు, ఏం మాటలు అది, రండగాన్లు అనే మాటలు. అసలు సిగ్గుశరం ఉందా దానికి? దాన్ని నిజంగా ఏడగా ఒక రోజు తప్పించుకుంది, ఏది ఈడ కమిషనర్ ఆఫీస్ కాడ వేసి పెడుతుండే, బైరి పెట్టినట్టుంటే తెలుస్తుండే, గుర్తుకొస్తుండే. ఎందుకంటే ఒక చైర్మన్వి నువ్వు, ఒక ఆడదానివి, అది మర్చిపోకు. ఒక మొగోడి గురించి మాట్లాడేటప్పుడు మర్యాద, నువ్వు రాజకీయంగా మాట్లాడు, అది దాన్ని ఏమన్నాడు. కానీ ఖచ్చితంగా ఇది మూసి, ఈ రేవంత్ రెడ్డి ఏదైతే మూసి మురికిని క్లీన్ చేస్తా అంటే దీన్ని నోట్లో ఉంది ఆ మురికి మొత్తం, అది ముందు క్లీన్ చేయి, తర్వాత మూసి మురికి క్లీన్ చేయి రేవంత్ రెడ్డి గారు. ఇటువంటివి అన్నీ మీరు వెనకకేసుకుంటూ పోతే, ఇప్పుడు ఎట్లనో మీరు మురికి అని తెలుసు, ఇక మీ దగ్గర ఉన్నోళ్ళు కూడా అదే ఉంటారు, మేము ఎక్స్పెక్ట్ చేయలేం కానీ తెలంగాణ ప్రజలము. బట్ ఈ సుజాత అనే దాన్ని అయితే, కాల్వ సుజాత అనమాట, దాని పేర్లోనే ఉంది కాల్వ సుజాత అని, అంటే కాల్వ గారినట్టు మోరి కారుతూనే ఉంటుంది. ఖచ్చితంగా దాని ఈపులు మాత్రం వలగొట్టడం అయితే ఖాయం. ఎందుకంటే అది కేటీఆర్ అని కాదు, అది దాన్ని లిమిట్లు క్రాస్ చేసి మరీ మాట్లాడు, రండగాండ్లు ఇండగాండ్లు అని మాట్లాడింది, దాని ఈపులు వలగొట్టడం అయితే ఖాయం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.